నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మనం థ్యాంక్స్ చెప్పాలి. కానున్న పని గంధర్వులు చేశారన్నట్టుగా చాలా కాలంగా పరమ శత్రువులుగా ఉన్న భారత్ చైనాలను ట్రంప్ ఒకటి చేశారు. ఆయన టారిఫ్ల వల్లే తప్పనిసరి భారత్ చైనా ఒకటయ్యాయి. నిజమే, అక్కడ ట్రంప్ టారిఫ్లు లేనట్టయితే ఇప్పట్లో భారత్ చైనా స్నేహం కుదిరేదే కాదు. నిజంగా 7 ఏళ్ల తర్వాత, ఆ తర్వాత జరిగిన గాల్వానా సంఘటన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేతులు కలిపారు. దీనికి వేదిక చైనాలోని తియాన్జిన్ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ శిఖరాగ్ర సభ. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరయ్యారు. ఆ సమావేశాన్ని పక్కన పెడితే ఎక్కువ ఫోకస్ అంతా ఉంది చైనా భారత్ల స్నేహం పైనే. మీడియా అంతా అదే రాసింది, మీడియా అంతా అదే మాట్లాడుతుంది. ఏదేమైనా ఇదొక శుభ పరిణామం. నిజానికి చైనా చాలా కాలంగా భారతదేశం పైన చాలా దాష్టీకం చూపెడుతుంది. ప్రతిసారి కయ్యానికి సై అన్నట్టుగానే మాట్లాడుతోంది. మన భూభాగాలపైకి సైన్యాలను పంపడం, అరుణాచల్ మాదే అనటం, వాళ్ళ మ్యాపుల్లో కూడా అట్లాగే చూపించడం, ఇదంతా చేస్తూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా పాకిస్తాన్ వైపు ఉంది. పాకిస్తాన్ కు ఆయుధాలు, డబ్బు పంపించడమే కాకుండా సీక్రెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందజేసింది. అంటే మన మిలిటరీ స్థావరాల గురించి కానీ, ఆయుధాల స్థావరాల గురించి కానీ, పాకిస్తాన్ కు తెలియని విషయాలన్నీ కూడా చైనా తెలియజేసింది. ఇట్లా చైనా పాకిస్తాన్ కు ఎంతో సహాయపడింది. రోడ్ అండ్ బెల్ట్ కార్యక్రమంలో భాగంగా ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా మనం ఎంత వద్దు వద్దు అన్నా వినిపించుకోకుండా రోడ్డు వేసింది. ఆ విషయం కూడా మొన్న చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అప్పుడు ఆయన ప్రధాని కాదు, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉండేవారు, చైనాకు లాలాంగ్ దిఖావ్ అన్నారు. అంటే చైనా పట్ల గట్టిగా ఉండు, భయపడొద్దు, చైనాను బెదిరించండి, చైనాను హద్దుల్లో ఉంచమని చెప్పండి, చైనాకు ఎందుకు భయపడుతున్నారు అని దాని అర్థం. కానీ ఆ తర్వాత మోదీ ప్రధాని అయినాక ఆ లాల్ ఆంక్ ఆయన ఏం చూపెట్టలేదు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక వివాదాలు ఉన్నాయి. అయినా కూడా అనేక కారణాల వల్ల ఇప్పుడు చైనాతో స్నేహం అనివార్యమైంది. తప్పదు, అది చారిత్రక అవసరం కూడా. మన స్నేహితులను వదిలేయచ్చు కానీ నేబర్స్ ను, ఇంటి పక్క వాళ్లను వదిలేసుకోలేము అని ఒక సామెత ఉంది. అట్లా చైనాతో దగ్గరవ్వడం చాలా మంచిది. చైనా, భారత్, రష్యాలు ఒకటైతే పరస్పర సహకారం వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. నిజంగానే అమెరికాతోని మనకు అంత అవసరం పడకపోవచ్చు. మన సమస్యలు పరిష్కరించుకోవడమే కాకుండా గ్లోబల్ సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అయ్యే మార్గం ఉంది. ఎందుకంటే అమెరికాకు వ్యతిరేకంగా ఒక బలమైన సంస్థ ఉన్నట్టయితే అమెరికా దాష్టీకం తగ్గుతుంది. ఇదివరకు రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు అమెరికా కాలు బయట పెట్టడానికి 10 సార్లు ఆలోచించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఈ 3 దేశాలు ఒకటైతే మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది. అయితే ఈ 3 దేశాలు కలవడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. కలవకుండా ఉండటానికి అది చాలా ప్రయత్నిస్తుంది. భారత్ చైనాల సహకారం, స్నేహం మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ డ్రాగన్ అంటే చైనా ఏనుగు, భారతదేశాన్ని సింబలైజ్ చేస్తూ చెప్తారు కదా, అది కలిసి నృత్యం చెయ్యాలి, డాన్స్ చెయ్యాలి అన్నారు. అంత దాకా వెళ్ళిపోయారు. అట్లాగే మనం శత్రువులం కాదు, మనం భాగస్వాములం మాత్రమే, పార్ట్నర్స్ మాత్రమే అని కూడా నొక్కి చెప్పారు. అంటే ఆయన చాలా అడుగులు ముందుకేశారు భారత్ తో స్నేహానికి. అమెరికాను ఉద్దేశించి అమెరికా అధికార దర్పం తగ్గాలి, గూండాయిజం తగ్గించుకోవాలి అని కూడా అన్నారు. చైనా భారతులు చేతులు కలపడానికి వెనకాల ఖచ్చితంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉండే ఉంటుంది. మొన్న చైనాలోనే తన కారులో ప్రధాని మోదీని తీసుకెళ్లి పుతిన్ చాలాసేపు ఆయనతో ఏకాంతంలో మాట్లాడారు. అది ఇరు దేశాలకు సంబంధించింది అయి ఉంటుంది, 3 దేశాలకు సంబంధించింది అయి ఉంటుంది. మనం అయితే తోసిపుచ్చలేము, ఎందుకంటే ఆ చర్చలేమో బయటికి రాలేదు, బయటకు వచ్చే అవకాశం కూడా ఇప్పట్లో లేదు. చైనాను భారత్ను కలిపినట్టయితే ఆ రకంగా ఆయన విజయం సాధించినట్టే, ఈ 3 దేశాలను ఒకటి చేసినట్టే. చాలా రకాల ఒప్పందాలు జరుగుతున్నాయి, ఇంకా చర్చలు జరుగుతున్నాయి. వీసాల విషయం, వాణిజ్యం విషయం, సాంస్కృతిక రంగంలోని విషయం, ఆర్థిక పరమైన విషయాలు, ఇలా 2 దేశాల మధ్య చాలా ఉంటాయి కదా, ఎగుమతులు దిగుమతులు ఇలాంటివన్నీ. అవి చాలా విషయాలు చర్చకొచ్చాయి. ఇంకా చర్చించి ముందు తేల్చుకుంటారు. అప్పుడే చైనాకు సంబంధించిన 3 విమాన సంస్థలు తమ రాకపోకల కోసం భారత్ ను అభ్యర్థిస్తూ అప్లికేషన్ పెట్టాయి. దాంట్లో కార్గో విమాన సర్వీస్ కూడా ఉంది, అంటే వస్తువుల రవాణా. స్నేహం, శాంతి, వాణిజ్యం అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ స్నేహం వల్ల భారతదేశానికా లాభం, చైనాకా ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది అనే దాంట్లో జయతి ఘోష్
ఒక విషయం చెప్పారు. చైనాకు మనం ఎగుమతి చేస్తున్న వస్తువుల కన్నా 4-5 రెట్లు చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు, అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువులు ఎక్కువ. అంటే మనం ఎక్కువ డబ్బు వాళ్ళకి ఇచ్చి ఎక్కువ వస్తువులు కొంటున్నాం, ఎక్కువ డాలర్లు ఇస్తున్నాం, విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఇస్తాం కదా. మనం చైనా దగ్గర నుంచి హెవీ మిషనరీ, పెద్ద పెద్ద మిషన్లు, ఎలక్ట్రికల్ వస్తువులు కొంటున్నాం. ఈ మధ్య అంటే గాల్వాన్ సంఘటన తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా చాలా క్షీణించాయి. రెండు దేశాల మధ్య వ్యాపారం $16 బిలియన్ ఉండేది, అది $14 బిలియన్ కన్నా తక్కువకు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయికో అంతకు పై స్థాయికో పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది భారతదేశానికి కనుక ఈ ఒప్పందాల ద్వారా, శాంతి ద్వారా చైనాకే ఎక్కువ లాభం కలుగుతుంది అని ఆమె చెప్పారు. మనకు కలిగే లాభం చాలా తక్కువే, లాభం కలుగుతుంది కానీ తక్కువే. ఈ 10 ఏళ్ల నుంచి, 11 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి మనం ఎప్పటి నుంచి అయితే హెవీ మిషనరీ, ఎలక్ట్రిక్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, తెచ్చుకుంటున్నామో, అవి ఇక్కడ ఉత్పత్తి చేయడానికి ఏమైనా ప్రయత్నించారా? బ్యాంకులను చాలా మంది మోసపుచ్చి వేలాది కోట్లలో డబ్బులు తీసుకొని పలాయనం చిత్తగించారు. అయితే బ్యాంకులు నష్టపోతున్నాయని చెప్పి ప్రభుత్వం బ్యాంకుల బొక్కసాలు నింపింది ప్రజల సొమ్ముతో. అట్లాగే బడా వ్యాపారులకు వాళ్ళు నష్టాల్లో ఉన్నారని, వాళ్ళు బ్యాంకులకు కట్టలేరని వాళ్ళ రుణాలను కూడా మాఫీ చేసింది. మొత్తం కలిపితే లక్షలాది కోట్లు అవుతాయి. ఈ లక్షలాది కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్టయితే ఆ మిషనరీని తయారు చేసుకునే కంపెనీలు, ఫ్యాక్టరీలు మన దగ్గర పెట్టుకోలేకపోయామా? ఎలక్ట్రికల్ గూడ్స్ తయారు చేసుకునే ఫ్యాక్టరీలను, సంస్థలను మనం ఏర్పాటు చేసుకోలేకపోయామా? అయితే ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు. వస్తున్నాయి కదా, అంతే కొనేస్తున్నాం. లక్షలాది మందికి ఉద్యోగాలు దొరికేవి అంతంత పెద్ద కంపెనీస్ పెట్టినట్టయితే. వెనకటికి పెట్టారు కదా BHEL, HCL అలాంటివన్నీ, అవి బాగానే నడుస్తున్నాయి కదా. ఉక్కు కర్మాగారాలు పెట్టారు. అట్లా కొత్తవి ఏమొచ్చాయి? అటువైపు ప్రభుత్వం ఆలోచించట్లేదు. అట్లా ఉత్పత్తి చేసినట్టయితే మన దిగుమతులు అంటే ఇంపోర్ట్స్ తగ్గించుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆయా వస్తువులు మనం పంపించగలిగే వాళ్ళం, అంటే ఎక్స్పోర్ట్ చేయగలిగే వాళ్ళం. దాంతో మనకు డబ్బులు వచ్చేవి. ఇవన్నీ పక్కన పెట్టినా కూడా చైనాతో ఇంకొక ప్రమాదం ఉంది. చైనాను చరిత్ర చూసినట్టయితే పూర్తి స్థాయిలో మనం నమ్మలేం. ఎప్పుడు ఎట్లా దాని ఆలోచన తిరుగుతుందో చెప్పలేం. అట్లాగే భారతదేశాన్ని కూడా ఎందుకో ఏమో గాని పూర్తి స్థాయిలో చైనా ఎప్పుడూ నమ్మనే లేదు. ఎప్పుడు భారత్ పట్ల స్కెప్టిక్ గానే ఉంది. అంతెందుకు, ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగిన మర్నాడే వాళ్ళ విజయోత్సవాలు జరిగాయి. విక్టరీ డే అంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పైన చైనా గెలిచిన రోజు. ఆ ఉత్సవాలకు దాదాపుగా 25 దేశాలను ఆహ్వానించారు, కానీ భారతదేశాన్ని ఆహ్వానించలేదు. నిన్నటి దాకా ప్రధాని మోదీ అక్కడే ఉన్నారు కదా, రేపు కూడా ఉండి వెళ్ళండి అనలేదు. ఇవన్నీ చూస్తూ జాగ్రత్త పడాలి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో రాయండి. అట్లాగే ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ పెట్టండి. మీ మిత్రులతో కూడా పంచుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.